ఉన్నటువంటిది అటు బీసీలైనా ఎస్సీలైనా ఎస్టీలైనా వాళ్ళని నమ్ముతున్నారు కదా. మా వాళ్ళు కావాలి అంటే అట్లాంటి ఒక నాయకుడు తయారు కాలేదు. కానివ్వలేదు అనాలా, కాలేదు అనాలా, ఎవరిష్టం వాళ్ళది. అంటే అగ్రవర్ణాలే కానివ్వట్లేదా ఈ మిగిలిన కులాల నుంచి నాయకుడిని తయారవ్వనివ్వట్లేదు? వాళ్ళు అనుకోవాలి కదా. ఇప్పుడు పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదని మన పక్కనోడు మనకు నచ్చడు. మన బీసీ మంత్రి మనకు ఆనట్లేదు, మన ఎస్సీ మంత్రి మనకు ఆనట్లేదు. వీళ్ళలో ఉన్న లోపాలు చూస్తున్నాం. అదే అవతల ఉన్నటువంటి అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉంటున్నారో అటు చంద్రబాబులోనూ జగన్లో నాయకుడిని చూస్తున్నాం, కానీ మన నాయకుల్లో నాయకుడిని చూడలేకపోతున్నాం. అది తప్పెవరిది? ఆయా సామాజిక వర్గాలది. మన ఇంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఉన్న టాలెంట్ మనకు నచ్చదు, అమెరికాలో ఉన్నటువంటి టాలెంట్ మనకు నచ్చుతుంది. ఆ దురద మనలో ఉన్నంతసేపు కూడా ఇట్లాగా నడిపించేటువంటి వాళ్ళే ఉంటారు. రెండు పొగడతలు పొగిడితే పడిపోయేటటువంటి, అది సహజం. బీఆర్ఎస్ విషయంలో కేసీఆర్ ఆ పని చేసే దెబ్బతిన్నారా మొన్న అనేది కూడా ఒకటి. ఏం పని? కులాల వారీగా సీట్లు కేటాయించకుండా ఆ విషయాన్ని పక్కన పెట్టి ఆయనకు నచ్చిన వాళ్ళకి సీట్లు ఇచ్చుకొని ఆయన ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ మరి ఏమన్నా కులాల వారికి ఇచ్చింది? అంటే ఆయనతో పోల్చుకుంటే కొంత ఎక్కువే ఇచ్చింది. అట్లా లెక్క కాదు కదా, కుల సమీకరణాల ప్రకారం ఏమి ఇవ్వలేదుగా. అవును, ఆ లెక్క అయితే ఇవ్వలేదు. ఇప్పుడు ఆ లెక్కను కూడా చంద్రబాబు నాయుడుతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇస్తాడు, జగన్మోహన్ రెడ్డితో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు ఇస్తాడు అనుకుంటే వీళ్ళిద్దరు మధ్యనే కదా నడిచేది. అలా కాకుండా మూడో పక్షం వచ్చి కనుక కొడితే అప్పుడు ఆ పాయింట్ వస్తుంది. కేసీఆర్ దైనా ఏదైనా